హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో నేను మాట్లాడుకున్నాం కదండి ఎస్ఎస్సి ఎంటీఎస్ గురించి. సో ఈరోజు ఏంటంటే ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళ గురించి అండి. ఎందుకు తెలుగు మీడియం వాళ్ళ గురించి అంటే మొదటి నుంచి 6th నుంచి తెలుగు మీడియం చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే మనం మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు పెద్దగా ఇంగ్లీష్ అంటే ఒక సబ్జెక్ట్ మన జీవితాలు, ఒక లాంగ్వేజ్ అలాగే ఉంటుంది. కొంతమందికి భయం కూడా ఉంటుంది ఇంగ్లీష్ అంటే. సో ఇప్పుడు మనకి ఉన్న రోజుల్లో ఏదో ఒక నోటిఫికేషన్ పెడితే పెడదాం అనే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఇప్పుడైతే ఇంగ్లీష్ ప్రతి దాంట్లో ఉంటుంది. ముఖ్యంగా ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ అనేది ఎక్కువ. సో ఎవరైతే వాళ్ళ భయాన్ని అధిగమించి నేను ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అని అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ అప్లికేషన్ పెట్టి ఉంటారు ఎస్ఎస్సి ఎంటీఎస్. సో ఎస్ఎస్సి ఎంటీఎస్లోనే మనకి జాబ్ ఇచ్చే సబ్జెక్ట్ లేవండి రెండే, ఒకటి జిఎస్, 2 ఇంగ్లీష్. ఈ రెండింటిలో మార్కులు వస్తేనే కదా మనకి మెరిట్ లిస్ట్లో మనకి పేరు వస్తుంది. సో ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఎస్ఎస్సి ఇంగ్లీష్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో అది కష్టం అంటే కష్టం కాదండి, ఏదైనా చదివితే ఈజీ, తెలుసుకుంటే ఈజీ. అయితే మనం ఎఫర్ట్స్ పెట్టాలి. అది మాత్రం నేను ఎఫర్ట్స్ పెట్టండి ఏది రాదు. అది మీరైనా నేనైనా ఎవరైనా జ్ఞానాలైనా మనం నేర్చుకుంటేనే ఏదైనా నేర్చుకుంటే ఏది రాదండి. భయపడితే అస్సలు అంతకంటే ఏం రాదు. సో మీరు భయాన్ని వదిలేయండి. ఫస్ట్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలా ఈజీ. అంతే, నేర్చుకుంటాను అనే థాట్ మాత్రమే మీ మైండ్లో ఉండాలి. నేర్చుకుంటాను, చదువుతాను, ప్రాక్టీస్ చేస్తాను, నేను ఇటం అయితే ఇస్తాను అని అనుకోండి. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. ఫస్ట్ మేము తెలుగు మీడియం, మేము ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, మేము ఎలా ప్రిపేర్ అవ్వాలని మాకు తెలియదు అనేసి అనుకున్న నా బ్రదర్స్కి, నా సిస్టర్కి అయితే చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళు, తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. సో మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫస్ట్ అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే చెప్పాల్సిన అవసరం. ఇంగ్లీష్ మీడియం ముందు స్టెప్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి మీరు జిఎస్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. సో దాని తర్వాత ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది అనేది సో ఏంటంటే ఫస్ట్ తెలుగు మీడియం వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ సబ్జెక్టు 25 బిట్లు కొనుక్కున్నారు. 50 మార్కులు కదా ఎంటీఎస్, 50 మార్కులు కాదు 50 బిట్లు, సారీ 50 బిట్లు, 25 బిట్లు జిఎస్, 25 బిట్లు ఇంగ్లీష్. సో 25 బిట్లు ఇంగ్లీష్, ఫస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్టు చూద్దాం ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. సో నేను తెలుసుకున్నాను, నా ఎక్స్పీరియన్స్ కొంత, నేను తెలుసుకున్న కొంత మీకు చెప్తున్నాను, మీకు యూస్ఫుల్ అవ్వాలని. సో చెప్తున్నాను వినండి. ఇంగ్లీష్ ఏంటంటే ఫస్ట్ 3 పార్ట్స్. ఫస్ట్ రీడింగ్, తర్వాత గ్రామర్, తర్వాత వొకాబులరీ. ఈ 3 ఎవరికైతే వస్తాయో ఇంగ్లీష్ అనేది భయం పోతుంది. సో ఈ 3ని మనం కంప్లీట్ చేసామనుకోండి, ఇంగ్లీష్ సబ్జెక్టు ఎస్ఎస్సిలో సిజిఎల్ అయినా, సిహెచ్ఎస్ అయినా, ఎంటీఎస్ అయినా, జీడీ అయినా ఏదైనానండి మొత్తానికి అన్నిటికి ఇలానే చదువుతారు. ఎవరైనా ఇలానే ప్రిపేర్ అవుతారు, అందరూ ఇలానే ప్రిపేర్ అవుతారు. అదే చెప్తున్నాను. ఫస్ట్ రీడింగ్ అంటే ఏంటి లేదండి, ఏదో ఒక బుక్, రోజు న్యూస్ పేపర్ ఒక బుక్, ఏదో ఒక టెక్స్ట్ బుక్, లేకపోతే నీకు నచ్చిన మైండ్కి ఇంప్రూవ్ చేసి ఏదో ఒక బుక్ మీ దగ్గర ఇంగ్లీష్ ఉంటే రోజు ఒక గంట చదవండి. గంట దానికి కేటాయించండి. ఎంత ఫాస్ట్ అంటే ఫస్ట్లో నెమ్మదిగా అర్థం చేసుకుంటూ చదవండి. తర్వాత అలా రావడం మీకు తెలియకుండానే మీరు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఫాస్ట్ చదవడం, అర్థం చేసుకోవడం. రీడింగ్ వల్ల ఏంటంటే బెనిఫిట్స్ అదే, ఫాస్ట్ చదవడం, తర్వాత అర్థం చేసుకోవడం. రీడింగ్ ఫస్ట్ రావాలి. మనం తెలుగు అయితే చదువుకున్నప్పుడు ఏంటంటే అలా ఇంగ్లీష్ అనమాట. సో దానికోసం రీడింగ్ అయినా న్యూస్ పేపర్, టెక్స్ట్ బుక్ ఏదో ఒకటి. తర్వాత గ్రామర్ ఏంటంటే ఏదో ఒకసారి అండి కాంపిటేటివ్ తరహాలో ఎవరైతే చెప్తున్నారో సార్ గ్రామర్, ఈ నౌన్, ప్రొనౌన్ వాటి గురించి ఎవరు మీకు చెప్తే మీకు అర్థమవుతుందో బాగా ఆ సార్ని ప్రిపేర్ అవ్వండి. సో ప్రతి ఒక్కటి నౌన్, ప్రొనౌన్ కంప్లీట్ చేసేటప్పుడు నౌన్ మీద ఎర్రర్స్ ప్రతి దానికి ప్రాక్టీస్ చేయండి. ఆ టాపిక్ అయిపోయిన వెంటనే దాని మీద మీరు టెక్స్ట్ బుక్లో అయినా మోక్ టెస్టులు రాయండి. తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఒక 50 ఎర్రర్స్, ఒక 100 ఎర్రర్స్ ఉంటాయి అన్నమాట యూట్యూబ్లో బోల్డ్ అండి. సో ప్రాక్టీస్ చేయండి. తర్వాత టెస్ట్ సిరీస్ మీకు అంటున్నారు కదా, సో టెక్స్ట్ బుక్ కొనుక్కుంటే అందులో ఉంటుంది. సో ప్రాక్టీస్ అయితే చేయండి. సో ప్రాక్టీస్ చేస్తే మీకు అలా రావడం మీకు అవగాహన వచ్చేస్తుంది, తెలుస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, వొకాబులరీ అనేది ఇది సముద్రమే. కానీ ఇందులో ఇంపార్టెన్స్ రిపీటెడ్గానే అడుగుతారు, అడిగినవే రిపీటెడ్గా వస్తాయి. సో కొంచెం ధైర్యం ఏంటంటే ఏంటంటే యాక్చువల్గా వొకాబులరీకి బోల్డ్ బుక్స్ ఉన్నాయండి. చాలామంది ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే బ్లాక్ బుక్, సముద్ర మంత్రం, నీతి సింగ్ వాల్యూమ్ బోల్డ్ ఉన్నాయి. పెనాకులు ఏదో ప్రతి వీటిలో మీకు ఏది నచ్చితే అదేనండి. ఒక బుక్ మీ దగ్గర ఉంటే మంచిది. ఆ బుక్ని మీరు ప్రిపేర్ అవ్వండి. అందులో మోస్ట్ రిపీటెడ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ గురించి ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువ సార్లు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగిన వర్డ్స్ అని అంటే వాటిని ముందు కంప్లీట్ చేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయడం అంటే ఎలా అంటే నిద్రలో పడినా సరే ఆ వర్డ్ మీకు గుర్తుండాలి.
ఆ సినానిమ్స్ అయినా, యాంటోనిమ్స్ అయినా, వన్ వర్డ్ సబ్జెక్ట్స్ అయినా, ఈడియం ఫ్రేజెస్ అయినా, మిస్స్పెల్ట్ అయినా ఏదైనా సరేనండి. అలా ముందు వాటిని కంప్లీట్ చేశాక మీకు ఓపుకోండి, సమయం ఉంది, మీకు ఇంకా చదవడానికి మీలో కుతూహలం ఉంటే అందులో ఉన్న వర్డ్స్ అన్నీ కొద్దిగా రోజుకో 10, 20 నేర్చుకుంటూ ఉండండి. ఎగ్జామ్ ఒక 10 రోజులు ఉందన్నా స్టాప్ చేసేయండి. అంతవరకు మీరు ఎన్నైతే నేర్చుకున్నారో వాటిని మాత్రమే రివిజన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అంతే. మీకు గుర్తుండాలి మెయిన్ అవి. అదే వొకాబులరీ అండి. సో ఎందుకంటే వొకాబులరీ నుంచి మినిమం 10 బిట్లు వస్తాయండి. 5 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియం ఫ్రేజెస్, మిస్స్పెల్ట్, యాంటోనిమ్స్, సినానిమ్స్ వీటి నుంచి ఖచ్చితంగా 10 నుంచి 12 వస్తాయండి. గ్రామర్ ఒక 8 బిట్లు అయినా దగ్గర వస్తాయండి. 8 నుంచి 10 వస్తాయి. సో అందరికీ తెలిసింది ప్యాసేజ్ 5 మార్కులు. సో ఏంటంటే ప్యాసేజ్ అనేది రీడింగ్ మనకు బాగుంటే మనము ఈ గ్రామర్ కొంచెం చేస్తే మాత్రమే ప్యాసేజ్ మనం చేయగలము. గ్రామర్ కూడా మనం చేయగలం మినిమం. అంటే అంత డెప్త్గా డీప్గా కష్టంగా అయితే ఏమైతే ఎంటీఎస్ని అడిగేది ఎంతవరకు అడిగిన విధానాన్ని చూస్తే మాత్రం అందరూ చెప్పేది ఏంటంటే నార్మల్ మీడియంలోనే అడుగుతారు. ఇంకా వొకాబులరీ మాత్రమే ఫస్ట్ వొకాబులరీ మోస్ట్ రిపీటెడ్ అనేది కంప్లీట్ చేసుకోండి. మోస్ట్ రిపీటెడ్ కంప్లీట్ చేశాక వాటిని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో అడిగేవి ఆ మోస్ట్ రిపీటెడ్లో ఇస్తారు నా బుక్స్లో. సో అవి చూసుకోండి, చూసి అవి చదవండి. చదివితే మీకే అర్థమవుతుంది. సో మీ దగ్గర నా దగ్గర బ్లాక్ బుక్ లేదు, నా దగ్గర సముద్ర మంత్రం లేదు, నా దగ్గర నీతి సింగ్ లేదు, నాకు అసలు ఈ బుక్కుల గురించి తెలియదు, నేను ఇంతవరకు ఇప్పుడు వినలేదు, నేను యూట్యూబ్ చూసే ప్రిపేర్ అవుతున్నాను అనేసి అనుకున్న వాళ్ళకైతే యూట్యూబ్లో మీకు ఎవరైనా దానికి తగినట్టు మీకు అంటే సిలబస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మాత్రం వినండి, నేర్చుకోండి. అంతకుమించి మరి ఇంకేం చేయలేము. 30 రోజులు ఉంది కదా. సో ఇప్పుడు బుక్ కొన్నా మీరు ఆ మోస్ట్ రిపీటెడ్ కంప్లీట్ చేయగలరు. తర్వాత ఒక్కొక్కటి 22,000 ఉంటాయండి. దగ్గర యాంటోనిమ్స్, సినానిమ్స్ ఇవన్నీ 1,800, 2,000 వరకు ఉంటాయండి. అన్ని వర్డ్స్ మనం అయితే కంప్లీట్ చేయడం అసాధ్యం. చేసేయగలరు మీరు అనేసి మేము అబద్ధమైతే నేను చెప్పను. ఎందుకంటే అది అబద్ధం. ఎవరి వల్ల అది సాధ్యం కాదు. 4 రోజుల్లో ఒక బుక్ కంప్లీట్ చేయలేమండి. అది మళ్ళీ గుర్తుండాలి. చదివమంటే చదవగలమేమో కానీ అది గుర్తుండాలి కదండి మనకి. చదవడం వేరు, గుర్తుపెట్టుకోవడం వేరు. సో గుర్తు ఎలా ఉంటుందని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. సో అబద్ధం ఎప్పుడు చెప్పకూడదు. అందరం మనుషులు, మనం రోబోలు కాదు. ఒకరోజు ఒక బుక్ ఇలాగలగా రజనీకాంత్ అనేసి పడిస్తే మనకు వచ్చేయడానికి అలాగైతే అందరం ఉద్యోగాలు ఐఏఎస్, ఐపీఎస్ సంవత్సరాల తర్వాత చదవరు కదండి. ఒక రోజుకి అయిపోతాం అందరం. సో అబద్ధం, సొల్లు మాటలు ఏమవుతాయి అవి అబద్ధం. అలాగే ఎవరు చెప్పినా నమ్మకండి. 4 రోజుల్లో నువ్వు బుక్ కంప్లీట్ చేసేయగలవు, వెనక నుంచి ముందుకు రాసేసినా, ముందు నుంచి వెనక రాసేసినా నువ్వు అయిపోయావంటే నమ్మకం. అది అబద్ధం. ఎందుకంటే మనకు తెలుస్తుంది, వీఆర్ హ్యూమన్స్, మనకి తెలుస్తుంది, అర్థమవుతుందా. ఎక్కడో ఏ మహానుభావుడు ఉంటే కోర్టులో ఒకడు ఉంటాడేమో మనకు తెలియదు. నేను చూసినంత వరకు అయితే మనసులో ఎవడో ఒక బుక్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివేసి మధ్యలో నేను ఎన్నిసార్లు అడిగేసి చెప్పి అంత కెపాసిటీ అయితే అందులో ఇంగ్లీష్ ఎంతవరకు తెలియదు చదివి ఎంతవరకు ఆ ఇంగ్లీష్ని అంత చేసేంత కెపాసిటీ అయితే ఉండదు. సో అర్థం చేసుకోండి. అది చెప్తే నమ్మకండి, అది అబద్ధం. సో ఏంటంటే మోస్ట్ రిపీటెడ్ అయితే చూసుకొని కంప్లీట్ చేయండి. ఒకవేళ మా దగ్గర బుక్ లేదు అని అనుకున్నకైతే నేను చెప్పేదంటే నా దగ్గర బ్లాక్ బుక్ ఉందండి. సో నేనైతే అందులో మోస్ట్ రిపీటెడ్ ఎస్ఎస్సి యాంటోనిమ్స్, సినానిమ్స్, వన్ వర్డ్, ఈడియమ్స్, మిస్స్పెల్ట్ ఈ 5 అందులో 100 ఉంటాయి. తర్వాత అవి 200 ఉంటాయి. సో మీకు అనేది నేను ఎవ్రీడే ఒక 25 మన వీడియోస్లో ఇస్తాను. సో ఎవరి దగ్గర అయితే బుక్ లేదో నేర్చుకోవాలనుకుంటున్నారో ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియోస్లో నేనైతే వీడియో రికార్డ్ చేసి మీకు పెడతాను. సో చూసి రాసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి బాగా. సో ఇదండి, ఇంగ్లీష్ అయితే ఇలా ప్రిపేర్ అవ్వండి. మినిమం ఛాన్స్ అయితే ఉంటుంది. నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది అయితే మీకు చెప్పాను. నచ్చితే కనుక లైక్ చేయండి. యూస్ఫుల్ అని ఖచ్చితంగా అనిపిస్తే షేర్ చేయండి. ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ప్లీజ్. మీ కామెంట్స్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది నేను ఎలా చెప్తున్నాను, మీకు యూస్ఫుల్ అవుతుందా లేదని తెలుసుకోగలను. సో మీకు ఇంకే విధంగా చెప్పినా అర్థమవుతుంది, ఇంకా క్లారిటీగా అర్థమవుతుందని నేను ట్రై చేస్తాను. సో మీ కామెంట్స్ నాకు చాలా విలువైనది. ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి. దయచేసి కావాలనుకున్న సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. అంతవరకు సెలవు. బాయ్.